టీడీపీలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ చిచ్చురేగుతోంది. ఖైదీ పెరోల్ కోసం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలే సిఫార్సు చేశారు. ఇంటెలిజెన్స్ విచారణలో టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర బయటపడినట్టుగా తెలుస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎంఓ విచారణకు ఆదేశించింది. హోంమంత్రి ఫైల్ సర్క్యులేట్ చేసినట్టు వెల్లడించింది శ్రీకాంత్ ప్రియురాలు అరుణ. శ్రీకాంత్ వెనక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే అని నిర్ధారణకు వచ్చింది సీఎంఓ. అధికారులపై నెట్టేసి దుష్ప్రచారం చేసింది ఎల్లో మీడియా. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు వ్యవహారాన్ని హోంశాఖ అధికారులు బయటపెట్టారు. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్పై నివేదిక ఇవ్వనున్నారు హోంశాఖ కార్యదర్శి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, సిఫార్సు చేసింది ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, సర్క్యులేట్ చేసింది హోమ్ మినిస్టర్. అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం మనం ఇప్పటిదాకా చూసాం. బిందు, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోలు అంశం పెద్ద చిచ్చురేపేదని చెప్పొచ్చు. వాస్తవానికి ఈ అంశాన్ని అధికారులపైకి నెట్టేసి ఎల్లో మీడియా వికృతమైనటువంటి ప్రచారం చేసి ఒక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాన్ని అంటగట్టి తప్పుడు ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు ఆ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల అంతర్గత విచారణలోనే ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పాత్రే ఉంది, టీడీపీ ఎమ్మెల్యేల పాత్రే ఉందన్న విషయం స్పష్టమైంది. అదేవిధంగా ఆ హోంమంత్రి సర్క్యులేట్ చేసినటువంటి ఫైల్ ఆధారంగానే ఈ ప్రతిపాదన ముందుకు సాగిందని సాక్షాత్తు ఆ శ్రీకాంత్ ఆ ప్రియురాలు అరుణ కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చిచ్చి రేగింది. ప్రస్తుతం సీఎంఓ దీనికి సంబంధం, ఎందుకంటే విపరీతమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్ ఇది ఈ ప్రభుత్వ హయాంలోనే శ్రీకాంత్ కి రెండోసారి పెరోల్ ఇచ్చారు. శ్రీకాంత్ నెల్లూరు జైల్లో ఖైదీగా ఉన్నటువంటి శ్రీకాంత్ కి పెరోల్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పాత్ర ఇందులో చాలా స్పష్టంగా ఉందన్న విషయం తేటతెల్లమైంది. దీంతో ఇప్పుడు ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎంఓ విచారణకు ఆదేశించింది. ఆ సీఎంఓ విచారణ హోంశాఖ కార్యదర్శిని విచారణ జరపండి. ముందు అధికారులపై నెట్టేసి ఇదంతా అధికారులే చేశారంటూ ప్రచారం చేసినప్పటికీ కూడా అధికారులు అసలు విషయాలు బయట పెట్టారు. శ్రీకాంత్ పెరోల్ కోసం ప్రతిపాదనలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలను వెల్లడించారు. దీనిపైన హోంశాఖ కార్యదర్శిని నివేదిక కోరింది సీఎంఓ. హోంశాఖ కార్యదర్శి ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సిఫార్సులు చేశారో, అదేవిధంగా ఏ విధంగా సచివాలయంలో దీనికి సంబంధించినటువంటి ఫైల్ సర్క్యులేట్ అయిందో, దీనికి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు ఎవరైనా మద్దతు తెలిపారో, వీటన్నిటిపైన కూడా హోంశాఖ కార్యదర్శి కూడా నివేదిక ఇవ్వను. వాస్తవానికి శ్రీకాంత్ పెరోల్ ఇప్పటికే రద్దు చేశారు. ఏదైతే ఇచ్చినటువంటి పెరోల్ ఇచ్చినటువంటి 8 రోజులకి శ్రీకాంత్ అదేవిధంగా అరుణ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ తరుణంలో ఈ పెరోల్ ని కూడా రద్దు చేశారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం టీడీపీ హయాంలోనే జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉంది. అదేవిధంగా అరుణతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సోమిరెడ్డి అదేవిధంగా పాస సునీల్ కుమార్. సో మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు టీడీపీలో ఈ శ్రీకాంత్ పెరోల్ చిచ్చు రగిలింది. రేపు లేదా ఎల్లుండి హోంశాఖ కార్యదర్శి టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర పైన జరిగినటువంటి పరిణామాలపైన నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.